భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల కోసం చేస్తున్న క్షుద్ర పీజలు కలకలం రేపాయి. అశ్వరావుపేట మండలం సుద్దబొత్తుల గూడెంలో తన ఆవులు అడవి నుంచి ఇంటికి రాలేదని వెతుక్కుంటూ వెళ్లిన ఓ వ్యక్తి 4 క్షుద్ర పూజలు చేస్తుండటం గమనించాడు. సదరు వ్యక్తి గ్రామస్తులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీఎంసీ మిషన్ లో సాంకేతిక లోపంతో మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఉదయం 3 గంటల నుంచి బస్సులు బయటకి రాకపోవడంతో హైదరాబాద్, ఆదిలాబాద్, గోదావరికని, కరీంనగర్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు లేకపోవడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తిరుమలలో చంద్రబాబు పేరిట ఒకరోజు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ టీటీడీ అన్నప్రసాద పథకానికి ఒక్కరోజు విరాళం 44 లక్షలు అందించారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రజలకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆర్టీటీ సంక్షేమ నిధికి 1 లక్ష విరాళంగా ఇచ్చారు. ప్రజల కోసం పరితపించే సీఎం మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో అన్ని అన్యాయాలు, అక్రమాలే జరిగాయన్నారు ఎంపీ పార్థసారథి. టీడీపీ కార్యకర్తల సమక్షంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. సీఎం చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ దేశంలో ఇంకెవరు లేరన్నారు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. అప్పుల పాలిన రాష్ట్రాన్ని దేశంలో 2వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత సీఎందేనన్నారు. అమరావతిని దేశంలో నంబర్ 1 గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పార్వతీపురంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కడప జిల్లా రాయచోటిలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు సీఎం తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మీప్రసాద్ రెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న వృద్ధులకు, గర్భిణులకు, పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలో దుష్ట పరిపాలన పోయిందన్నారు మంత్రి ఫారూక్. చంద్రబాబు సీఎం కావడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీని నంబర్ 1 గా నిలపడం కోసం సీఎం చంద్రబాబు కష్టపడతారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎరాసు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చంద్రబాబు ఆయురాగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సంగమేశ్వర కాలనీలో దొంగతనం జరిగింది. కుటుంబ సభ్యులు డాబాపై పడుకున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు 12 తులాల బంగారంతో పాటు వెండి, నగదును ఎత్తుకుపోయాడు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.